నారా లోకేష్ గారికి మన చేనేత కార్మికులు చేసే చాలా అందమైన చీరలు కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి, ఇక్కడ తయారు చేసే స్వర్ణ ఆభరణాలు ఇవన్నీ మాకు ఎంతో ఇష్టం. ఈ అందమైన ఐటమ్స్ చూస్తుంటే మాకు ఎప్పుడు గర్వంగా అనిపిస్తుంది. కూడా మనం చూస్తున్నాము గత 5 సంవత్సరాలుగా ఇక్కడ దీని మీద, ఈ పరిశ్రమ మీద ఎక్కువ ఫోకస్ పెట్టకపోయేసరికి చాలా మంది చేనేత కార్మికులు కష్టాల్లో ఉన్నారు, పేదరికానికి లో పడిపోయారు. అదే కాకుండా వాళ్ళ కష్టాలు చెప్పుకోవాలంటే నేను చాలా మందిని మగ్గాల్లో కలవటం జరిగింది. వాళ్ళు చెప్పడం ఏంటంటే కష్టాలు చెప్పుకోవాలన్నా కూడా ఎవరు సరిగా లేరు. ఇప్పుడుండే పార్టీ లీడర్స్ వస్తారు పోతారు, వస్తారు పోతారు. ఎవరు ఇక్కడ స్టేబుల్ గా స్థిరంగా ఉండే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఒక్క నారా లోకేష్ గారే ఇక్కడ ఉండి మా అందరికీ అందుబాటులో ఉన్నారు. మా కష్టాలు పెట్టుకోవడానికి లోకేష్ గారు ఎప్పుడు ఇక్కడ ఉన్నారు అని చెప్తూ ఉంటారు. మనం డెఫినెట్ గా అభివృద్ధి పొందాలి. మన చేనేత కార్మికుల సంఖ్య, మగ్గాల సంఖ్య చాలా తక్కువ. సంవత్సరానికి చాలా మంది, వందలాది మంది ఈ పరిశ్రమ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. చాలా బాధాకరమైన విషయం. తప్పకుండా లోకేష్ గారు చాలా ఫోకస్ పెట్టి మన చేనేత కార్మికుల డెవలప్మెంట్, అభివృద్ధి జరిగేటట్టు చూస్తారు. దానికి ఒక ఉదాహరణ మన వీవర్శాల. మీరందరూ దాని గురించి, ఈ పైలట్ ప్రాజెక్ట్ గురించి వినే ఉంటారు. మన వీవర్శాలలో ఆధునిక ఎక్విప్మెంట్ ద్వారా ఒక చాలా మంచి వాతావరణంలో చేనేత కార్మికులు చాలా హ్యాపీగా పని చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ మనం విస్తరించాలి. మన మంగళగిరిలో అందరూ పైకి రావాలి, చేనేతలు పైకి రావాలి, అభివృద్ధి పొందాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడాలంటే చేనేత కార్మికుల అభివృద్ధి గురించి ఆలోచించే పార్టీ మన పార్టీ. ఏవైతే తెలుగుదేశం పార్టీ పథకాలు ఉండేవో వాటన్నిటిని తిరిగి తప్పకుండా తీసుకొస్తాము. అదే కాకుండా ఈ జిఎస్టి అనే భారం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తాము. అదే కాకుండా మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా మన చేనేతలకు అందిస్తారు. ఇవన్నీనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మన లోకేష్ గారు మన మంగళగిరి చీరలు ఏదైతే ఉంటాయో, వస్త్రాలు ఏదైతే ఉంటాయో వాటికి గుర్తింపు పొందేలాగా ఎఫెక్టివ్ మార్కెటింగ్ కూడా తప్పకుండా చేస్తారు. మీరందరూ చూస్తున్నారు గత 5 సంవత్సరాలుగా నారా లోకేష్ గారు ఎంతో కమిటెడ్ గా ఇక్కడ పనిచేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎన్నో సంక్షేమ ప్రోగ్రాంలు ఇక్కడ నడుపుతున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా గవర్నమెంట్ ఆయన అదే స్పీడ్ తో ఈ ప్రోగ్రాంలు అన్నిటినీ చేస్తున్నారు. మన స్వర్ణ కార్మికులకు కోసం కూడా లక్ష్మీ నరసింహ స్వామి సంఘం అనేది, స్వర్ణకారుల సంఘం అనేది ఏర్పాటు చేయటం జరిగింది. మన మంగళగిరిని ఒక స్వర్ణకారుల హబ్ అంటే గోల్డ్ హబ్ గా ఏర్పాటు చేసుకున్నాము. మనం తయారు చేసిన అందమైన ఆభరణాల్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా చేస్తాము. ఎఫెక్టివ్ మార్కెటింగ్ కూడా చేస్తాము. ఇది మనకి ఎంతో ముఖ్యం. ఇదంతా నిజం చేయటంలో మీ అందరి సపోర్టు మరియు సహకారం తప్పకుండా ఉంటుందని నేను నమ్మకం తెలుపుకుంటూ మరొకసారి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.